నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848555806 9848055806. భారతదేశంలో ప్రముఖ నటి పూనం పాండే. ఆమె ఫిబ్రవరి 2న ఆమె ఇన్స్టాగ్రాము అకౌంట్ నుంచి ఒక పోస్ట్ కనపడింది. పూనం పాండే ఫిబ్రవరి 2న 32వ సంవత్సరంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో మరణించింది అని వార్త. దేశమంతా కూడా నివ్వెరపోయారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడారంగ ప్రముఖులు, ప్రజలందరూ కూడా అయ్యో పూనం పాండే, నువ్వు యువతని రెచ్చగొట్టేసేదానివి. నీ అర్ధనగ్న ప్రదర్శనలు, అర్ధనగ్న పోజులు, ఫోటోలు అవి చూసి కుర్రకారు రెచ్చిపోయేవారు. అలాంటి పూనం పాండే అయ్యో పాపం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో మరణించిందంట అని చెప్పి దేశమంతా కూడా నివ్వెరపోయారు. ఈమె ఇంకోటి 2011లో ఆమె ఒక ఊహించని ఒక ప్రకటన చేసింది. ఎవ్వరూ కూడా నమ్మలేని ప్రకటన చేసింది. భారత క్రికెట్ టీము వన్డే వరల్డ్ కప్ గెలిస్తే, నేను ఇప్పుడు దాకా అర్ధనగ్నంగా మీకు దర్శనమిచ్చాను, ఆ వరల్డ్ కప్ గెలిస్తే భారతదేశ యొక్క ప్రతిభను కొనియాడుతూ వాళ్ళకు బహుమానంగా నేను పూర్తిగా నగ్నంగా, ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా, చివరికి కడ్రాయరు బికినీలు కూడా లేకుండా నేను స్టేడియం వరకు నడుచుకుంటూ వస్తాను అంటే విశ్వరూప దర్శనం ఇస్తానని చెప్పింది ఆమె. సర్వదర్శనం ఇస్తానని చెప్పింది. అక్కడ వరల్డ్ కప్ గెలిచారు. అయినా ప్రభుత్వాలు, పోలీసులు మాత్రం ఆమెకు అనుమతి ఇవ్వలేదు. భారతదేశ సాంప్రదాయాల ప్రకారం నగ్నంగా ఎవ్వరూ ఇలా చేయకూడదని చెప్పి ఆమెను వారించారు. అలాంటి పూనం పాండే ఆమె మోడల్గా తన చలనచిత్ర రంగానికి ముందు మోడల్గా పనిచేసి సినిమాల్లో రక్తి కట్టించింది. ఈమె వివాహితే, అయితే భర్తతో విభేదాల వల్ల విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ఈమె 2011లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత 2013లో ఒక సినిమా, మొదటి సినిమా నిషా అనే సినిమాలో నటించింది. 2014లో కన్నడ భోజ్పురిలో మరొక సినిమా లవ్ ఈజ్ పాయిజన్. అట్లాగే 2015లో తెలుగులో ఒక సినిమా తీసింది, సినిమా నటించింది. దాని పేరు మాలిని అండ్ కో. ఇక 2017లో హిందీ సినిమా ఒకటి తీసింది, పాల్గొంది. 2018లో జర్నీ ఆఫ్ కర్మ అంట హిందీలో, దాంట్లో నటించింది. సరే, అందరూ సంతాపాలు తెలియజేస్తున్నారు. చివరికి ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, పత్రికాముఖంగా ప్రముఖులందరూ కూడా ఈ పూనం పాండే ఆత్మ శాంతించాలి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇక 3వ తారీఖు ఫిబ్రవరి 3 తెల్లవారేసరికి షాకు. ఆమె ఇన్స్టాగ్రామ్లో నేను చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను,
ఈ దేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి ప్రజలందరికీ, ప్రభుత్వాలకు అవగాహన పెంచటానికి, చిన్న వయసులో మరణిస్తున్న ఈ మహిళలను కాపాడటానికి నేను ఇలా చేయవలసి వచ్చింది. నేను చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నానని ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చచ్చిపోయానని పెట్టారో అదే అకౌంట్లో నేను బతికున్నానని పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ యొక్క ఆ వ్యాధిని గురించి ప్రచారం కోసం ఇలా చేశాను. నేను ఈ చేసిన దానివల్ల ఎవరైనా మనస్తాపానికి గురి అయితే మన్నించండి. ఇది కేవలం మహిళల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం సినిమాల్లో నటించడమే కాదు, నిజ జీవితంలో కూడా నటించాను అని చెప్పి ఒప్పుకుంది. అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇక ఇది జరగగానే భారతదేశంలో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో, వివిధ ఫోరాల్లో చర్చలు మొదలైనవి. ఇంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చే జరిగేది కాదు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి. ఇక పత్రికల్లో పెద్ద పెద్ద శీర్షికలు విడుదలైనవి. ఆ విధంగా పూనం పాండే పుణ్యాన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి ఎంత ప్రచారం వచ్చి ఉంటుందంటే, నా అంచనా ప్రకారం భారతదేశంలో ఒక 50,000 కోట్లు ఖర్చు పెడితే ఎంత ప్రచారం వస్తుందో, పూనం పాండే ఒక చిన్న చర్య, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వల్ల 50,000 కోట్ల రూపాయలు అంత ప్రచారం వచ్చిందంటే, అంటే 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు, పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు అన్నీ ఇవ్వాలంటే. ఉచితంగా ఈ జబ్బు గురించి ప్రచారం చేసింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఇది భారతదేశంలో ప్రతి సంవత్సరము కొత్తగా 135,000 మందికి కొత్తగా గుర్తిస్తున్నారు. 65,000 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముదిరి మరణిస్తున్నారు. మొత్తంగా భారతదేశంలో ఈనాడు వివిధ దశలలో ఉండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 10 లక్షల మంది మహిళలు ఉన్నారు. విశేషం ఏంటంటే, ఇది ఎక్కువగా గ్రామీణ వాసుల ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాల్లో, పేదరికంలో ఉన్న వారికి వస్తూ ఉంటుంది. పట్టణ వాసులకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. గర్భాశయ ముఖద్వార క్యాన్సరు ఇది 4 దశల్లో ఉంటుంది. మొదటి దశ, ఫస్ట్ స్టేజీ, కేవలం గర్భాశయానికి అక్కడే పరిమితమై ఉంటుంది. రెండవ దశ గర్భాశయము పక్కనుండే లింఫ్ గ్రంథులకు వ్యాప్తి చెందుతుంది. మూడవ దశలో గర్భాశయం పక్కన ఉండే మూత్రకోశము, మలాశయం లాంటి పక్కనుండే అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. నాలుగవ దశలో గర్భాశయ ముఖద్వార క్యాన్సరు ఎముకలకు, మెదడుకి, ఊపిరితిత్తులకు, కాలేయానికి రక్తము ద్వారా శరీరం నుండి కీలక అవయవాలన్నిటికీ వ్యాప్తి చెందుతుంది. మొదటి దశలో గుర్తిస్తే 50 సంవత్సరాలు బతుకుతారు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా. అదే నాలుగవ దశలో గుర్తిస్తే 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు. కనుక తొలి దశలో క్యాన్సర్ని గుర్తించడం అనేది చాలా కీలకం. విశేషం ఏంటంటే, ఈ క్యాన్సర్ ప్రారంభమైనప్పుడు నొప్పి ఉండదు. 1, 2, 3 దశల్లో నొప్పి ఉండదు. ముదిరిపోయి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎముకలకు వ్యాప్తి చెందినప్పుడు అప్పుడు నడుము నొప్పి, ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. ఈ క్యాన్సరే కాదు, ఏ క్యాన్సర్ అయినా కూడా తొలి దశలో నొప్పి ఉండదు. నొప్పి లేని గడ్డలు చాలా డేంజరు. నొప్పి లేని గడ్డ కూడా క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే, గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఈనాటికి కూడా పీరియడ్ నెలసరి వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్లు వాడటంలా పాత గుడ్డలు, అక్కడ అశుభ్రమైన, శుభ్రత లేని పాత గుడ్డలు, మకిలి గుడ్డలు ఈ పీరియడ్ సమయంలో వాడటం వల్ల వస్తాయి.
అందువల్లనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా బాలికలందరికీ స్కూళ్ళలోనూ రెసిడెన్షియల్ హాస్టల్స్లోనూ దేశంలో ఉండే బాలికలందరికీ కూడా ఉచితముగా శానిటరీ ప్యాడ్ సరఫరా చేస్తున్నారు. శానిటరీ ప్యాడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాడ్ రూపాయికి అమ్ముతూ ఉంది, మార్కెట్లో లభిస్తున్నాయి. కనుక ఒక నెలకి గరిష్టంగా 5 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై తయారు చేసే శానిటరీ ప్యాడ్ చాలా సురక్షితమైనది, అందరూ వాడవలసింది. అంటే స్త్రీ జననేంద్రియ పరిశుభ్రత లోపించటం వల్ల ఈ నివారించదగ్గ క్యాన్సర్ వస్తూ ఉంది. అంతేకాదు ఇప్పటికీ కూడా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో చిన్న వయసులోనే బాలికలకు వివాహం అవుతుంది. ఎవరు కూడా 25 సంవత్సరాల లోపల ఆడపిల్లలు కూడా పెళ్లి చేసుకోకూడదు. ఆడపిల్లలు మగపిల్లలు 20 దాటినాకే చేసుకోవాలి. వైద్యపరంగా శాస్త్రీయ పరంగా అన్ని రకాలుగా ఆడపిల్లలు మగపిల్లలు 20 దాటినాక చేసుకుంటే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంటే 19 ఏళ్ళ గర్భం ధరిస్తే వాళ్లకు చిన్న వయసులోనే గర్భం ధరించిన వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. 1-2 పిల్లలు పుడితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాదు. 4-6 అనేకమైన కాన్పులు, ఎక్కువ కాన్పులు అయ్యే వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. కొంతమందికి పౌష్టికాహార లోపం, పౌష్టిక మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్ల లోపం వల్ల కూడా రావచ్చు. ఇది రావటానికి గల కారణం ఒక వైరస్, హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది లైంగిక చర్య వల్ల భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకు కూడా వచ్చే అవకాశం ఉంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని కలుగజేస్తుంది. ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఒకసారి యోనిలో ఉండే ద్రవాలను ఒక గాజు పలక మీద వేసి ప్యాప్ స్మియర్ అనే పరీక్ష చేస్తారు. ఆ ప్యాప్ స్మియర్ పరీక్షలో గాజు పలక మీద క్యాన్సర్ కణాలను గుర్తించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గుర్తించడానికి ప్రభుత్వము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ఏరియా ఆసుపత్రులలో, జిల్లా ఆసుపత్రులలో, బోధనా ఆసుపత్రుల్లో, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉచితముగా ఈ పరీక్ష చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. స్త్రీలు కార్పొరేట్ హాస్పిటల్కి కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్లకు కానీ సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు తప్పకుండా విధిగా ప్యాప్ స్మియర్ అనే పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు. దీంతోపాటు గర్భకోశం పక్కన ఎడం పక్క ఒకటి, కుడి పక్క ఒకటి అండకోశాలు, ఓవరీ ఉంటాయి. అండకోశాల్లో తొలి దశలో క్యాన్సర్ను గుర్తించాలంటే ఒక రక్త పరీక్ష ఉన్నది, CA-125, CA-125 అనే రక్త పరీక్ష చేయటం ద్వారా ఓవరీ అండకోశం యొక్క క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు. రొమ్ముల క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి మ్యామోగ్రామ్ అనే ప్రత్యేకమైన ఎక్స్రే తీయటం ద్వారా ఇవన్నీ కూడా ప్యాప్ స్మియర్ కానీ, CA-125 కానీ, ఈ మ్యామోగ్రామ్ కానీ సంవత్సరానికి ఒకసారి తప్పకుండా 35 సంవత్సరాలు దాటిన మహిళలు చేయించుకోవాలి. మీ కుటుంబంలో అమ్మకు కానీ, అమ్మమ్మకు కానీ, మేనత్తకు కానీ ఎవరికైనా ఈ క్యాన్సర్లు వచ్చిన చరిత్ర ఉంటే మీరు ఇంకా కొంచెం ముందే 30 ఏళ్లకే ప్రారంభించి సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఈ హెచ్పివి అనే వైరస్ని అరికట్టి
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను సమర్థవంతంగా టీకాల ద్వారా అమెరికా పాశ్చాత్య దేశాలలో అరికట్టగలిగారు. అక్కడ టీకాలు 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉండే ఆడపిల్లలందరికీ వేస్తారు. ఇది 9 నుంచి 14 సంవత్సరాలు ఉండే వాళ్ళకే కాక పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి 2 డోసులు. మొదటి డోసు వేసిన తర్వాత రెండవ డోసు 6 నెలల తర్వాత వేయించుకోవాలి. పెద్దవాళ్ళకి 14 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నవాడు 3 డోసులు వేసుకోవాలి. మొదటి డోసు వేసిన తర్వాత నెల రోజులకు రెండవ డోసు, 6 నెలలకు మూడవ డోసు. ఈ హెచ్పివి టీకాలు చాలా సురక్షితమైనవి. ఎటువంటి రియాక్షన్లు రావు. దీనివల్ల ఎటువంటి అనర్థాలు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఈ టీకాలు ఇప్పటి వరకు విదేశీ టీకాలు మాత్రమే భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్డి అనే బహుళజాతి సంస్థ, విదేశీ సంస్థ గర్డాసిల్ GARDASIL 9 అనే టీకాను తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. విదేశీ టీకాల్లో ఇది బెస్ట్, ఇది మంచిది. ఇంకోటి GSK అనే కంపెనీ సర్వారిక్స్ CERVARIX, ఇది రెండవ ప్రాధాన్యతగా తీసుకోండి. వీటి ఖరీదు ఒక్కొక్క టీకా 4,000, అంటే 2 టీకాలు వేసుకుంటే 8,000. కేవలం విదేశీ టీకాలని ధనిక వర్గాలు మాత్రమే చేయించుకునే పరిస్థితి. మధ్యతరగతి వాళ్ళు, పేదవారికి ఈ విదేశీ టీకాలు అందని ద్రాక్షే. ఇది గమనించిన ప్రధానమంత్రి మోదీ, సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి మహిళా నిర్మలా సీతారామన్ పేద మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశంతో 2024 సంవత్సరం బడ్జెట్లో 9 నుంచి 14 సంవత్సరాల ఆడపిల్లలందరికీ ఏ విధంగా ఇప్పుడు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నామో, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లో ప్రతి ఒక్క పుట్టిన పసికందుకి నిర్బంధిత టీకాల కార్యక్రమం ఏ విధంగా ఉందో, ఇంద్రధనస్సు అని, ఆ కార్యక్రమంలో దీన్ని కూడా పొందుపరిచి ప్రతి ఆడపిల్లను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా నివారించే పదంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ టీకాలు కాకుండా స్వదేశీ టీకాలను కొనాలనే ఆలోచనకు వచ్చింది. మనకి కోవిడ్ టీకా కోవిషీల్డ్ తయారు చేసిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూనాలో ఉంటుంది. ఆ పూనాలో ఉండే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని 400 రూపాయలకే తయారు చేశారు. దాని ఖరీదు 400. విదేశీ టీకా అయితే 4,000, స్వదేశీ టీకా 400. వాళ్ళు ప్రధానమంత్రి మోదీ దగ్గరకు వచ్చి ఒక ప్రతిపాదన ఇచ్చారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, మీరు కేంద్ర ప్రభుత్వం తరపున ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు దేశమంతా ఇస్తానంటే మేము 400 కూడా తీసుకోం, 200కే ఒక టీకా ఇస్తామని ప్రతిపాదనలు ఇచ్చారు. ఏ విధంగా కోవిడ్ టీకాలు భారతదేశ జనాభాలో 100 కోట్ల మందికి 2 డోసులు ఉచితంగా ఇచ్చారో, అదేవిధంగా దాదాపు 15 కోట్ల ఆడపిల్లలకు 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉండేవారికి 2 డోసుల టీకాలు ఈ 2024 సంవత్సరంలోనే ఉచితంగా పొందవచ్చు. ఇంకా టీకాల కార్యక్రమం ప్రారంభం కాలేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు. పట్టణాల్లో ఉండేవాళ్ళు పట్టణ ఆరోగ్య కేంద్రాలు అది కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించబడతాయి. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, గ్రామాల్లో ఉండే క్లినిక్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వర్తించబడతాయి. ఆశాలు, అంగన్వాడీ వర్కర్లు, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటళ్ళు, జిల్లా హాస్పిటళ్ళు, బోధనా ఆసుపత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సమకూర్చి టీకాలు కొని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా
ఈ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. ఇదొక విశేష ఘట్టం. టీకాలు వేసుకుంటే 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో 100కి 100 పాళ్ళు క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని వైద్య శాస్త్ర పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మనం అమెరికాలో లాగా రాబోయే కాలంలో ఈ సంవత్సరం మరణించిన 65,000 మంది చిన్న వయసులోనే అర్ధాయుష్తోనే మహిళలు మరణించడం అనేది అమానుషత్వం. పేదరికం అత్యాధునిక వైద్య సేవలకు అవరోధం కాకూడదని, అంతరాయం కాకూడదని ఆయుష్మాన్ భారత్ ద్వారా, జన ఆరోగ్య యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ 1,00,000 కోట్ల నిధులను ఆరోగ్య సంరక్షణకు కేటాయించి భారతదేశంలో మహమ్మారి వ్యాపించినప్పుడు ప్రపంచంలో అతి తక్కువ మరణాలతో బయటపడిన దేశం భారతదేశం. కనుక దీని పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. పీరియడ్స్ సమయంలో పాత గుడ్డలు, అపరిశుభ్రమైన గుడ్డలు వాడకుండా మార్కెట్కి వెళ్ళి ప్రతి ఒక్క మహిళ, ఆడపిల్ల శానిటరీ ప్యాడ్ని తప్పనిసరిగా వాడితే ఆ రకమైన జననేంద్రియాల శుభ్రతే మనకు శ్రీరామ రక్ష కాబోతుందని గమనించండి.